శిలువ ధ్యానం చేయటంలో నేరం లేదుగా. ఆయన శిలువ శ్రమను అనుభవించకపోతే, శిలువలో రక్తం చిందించకపోతే, మరణించి తిరిగి లేవకపోతే మనకి ఆనందం ఉండేదా? మనకి ఆరాధన ఉండేదా? మనకి రక్షణ ఉండేదా? మన పేరు జీవగ్రంథంలో ఉండేయా? ఏమండి? కాబట్టి వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, అది ఆచారం అనేటటువంటి విషయం మన ఆలోచనలోకి రాకూడదు. ఆచరించుకునేవి మనం దాన్ని ఆత్మీయంగా మలుచుకుందాం. దాన్ని మనం ఎలాగ మలుచుకుందాం? ఆత్మీయంగా మలుచుకుందాం. ప్రభువారు తాను పొందినటువంటి ప్రతి శ్రమను మనం జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ ప్రస్తుతం ఎవరైనా శ్రమలో ఉంటే, ఆయన పొందిన శ్రమల కంటే నా శ్రమ గొప్పవి కావు, ఆయన ఎలాగూ జయాన్ని పొందుకున్నాడు, నాకు కూడా జయాన్ని ఇస్తాడు. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఇది దీన్ని ఉద్దేశించి కొద్ది మాటలు మన వాక్యాధారంగా ధ్యానం చేసుకుందాం. ఈ భస్మము ద్వారాన్ని గురించినటువంటి విషయం, ప్రభువారు భస్మం అంటే బూడిదే. బూడిదంటే కదా తీసివేయబడింది, అయిపోయిన తర్వాత పడేసేది కదా. ఈ నిజంగానే ప్రభువారి విషయంలో అదే మనం చూస్తున్నాం. దాన్ని చక్కగా పౌలయ్య ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 2వ అధ్యాయములో అక్కడ ప్రభువారి యొక్క ఉన్నతమైనటువంటి మహిమను గురించి చెప్తూ 6వ వచనం నుండి చదువుదాం. ఆయన చేశాడుగా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. చూడండి, ఇది భస్మ బుధవారం ఏంది బూడిద ఇదంటే అసలు విషయం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. యేసు ప్రభుల వారు ఏమై ఉన్నాడనా? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట. చూడండి, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. చూడండి, ఆయనతో ఇక్కడే ఉండాలి పరలోకంలో, ఈ భాగ్యాన్ని వదిలిపెట్టుకోకూడదు అనుకోలేదు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఇక్కడే ఉండాలి, నేను పరలోకాన్ని వదిలిపెట్టను, నా తండ్రితోనే ఆయన గుండెల్లోనూ హత్తుకొని ఉంటాను. ఆయన వాక్కు కదా, ఆయన్ని హత్తుకొని ఉంటాను. ఇదే గొప్ప భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు. ఎంచుకొనక ఏం చేశాడు నాన్న? మనుషుల పోలికగా పుట్టి, అది మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి. ఒక్క నిమిషం రాతలే. మనుషుని పోలికగా పుట్టి, నాకెళ్ళందరూ చూడాలి, అర్థం చేసుకోవాలి. భస్మ బుధవారానికి అర్థం చేసుకోవాలి. అసలు భక్తులు, బైబిల్ పండితులు దాన్ని వాక్యాధారంగా సృష్టించారు, సొంత ఆలోచనలతో కాదు. మనుషుని పోలిక అనేటటువంటిది ఎందుకు అక్కడ ప్రస్తావించబడిందంటే, దేవుడు మనుషుని చేయడం చాలా ఉన్నతంగా ఉంది. నేల మట్టితో తన పోలిక అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపమందు నేల మట్టితో తన పోలిక తన స్వరూపమందు నరుని సృష్టించాడు. స్వహస్తాలతో వినండి, అతని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయన్. బొమ్మకి, మట్టి బొమ్మకి ఆత్మ వచ్చింది, జీవాత్మ. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది నరుల్లో ఉన్నటువంటి ఆత్మ, జీవాత్మ, దైవాత్మ. అది అంత ఉన్నతంగా మారుణ్ణి తన పోలిక తన స్వరూపమందు సృష్టిస్తే, ఆ మానవుడు తన భార్య మాట విని, తన భార్య సర్పం మాట విని
దైవాజ్ఞను ఉల్లంఘించి ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చి జీతం అది. మరణాన్ని కొని తెచ్చుకొని దైవ రూపాన్ని పోగొట్టుకొని మానవ రూపాన్ని అంటే మట్టి రూపాన్ని మిగిల్చుకున్నాడు. నువ్వు అదే అంటాడు కదా, నువ్వు మట్టి నుండి తీయబడితివి కనుక తుదకేమైపోతావు? మట్టిలో కలిసి పోతావు. చూసారా, ఇది మానవ ఏమంటాడు, నరుని పోలిక లేక ఏమంటాడు నాన్న పౌలయ్య, నరుని మనుషుల పోలికగా పుట్టి మనుషుల ఇది అన్నమాట. చూడండి, తన పోలికను మనుషుని చేసి, మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు తన పోలికను మనుషుని చేసి మానవుడు దైవ పోలికను పోగొట్టుకొని మట్టి పోలికను కలిగి ఉంటే ఆ పోలికను అంటే అర్థం నరుడు లేక మనుష్యుడు ఎలాగూ రక్త మాంసములు కలిగిన వాడు ఉంటాడో ఆత్మస్వరూపుడైనటువంటి వాక్యమైనటువంటి దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య అది మనుషుని పోలికంటే ఇది అన్నమాట. అక్కడ మహిమలో ఆత్మస్వరూపిగా ఉండి తండ్రితో పాటు గొప్ప భాగ్యాన్ని మహిమను ప్రభావాలను పొందుకుంటున్న దేవాది దేవుని హత్తుకున్నటువంటి కుమారుడు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెప్పాలి. ప్రతిగానములు చేయబడుతున్నటువంటి వాడు. చూడండి, ఆ భాగ్యాన్ని అంతటిని విడిచిపెట్టటమే బూడిద, భస్మం. నరుడిగా అవసరించడమే, మనుష్యునిగా పోలికగా పుట్టటమే తగ్గించుకుంటాం. ఏం చేశాడు నాన్న? నెక్స్ట్ ఫిలిప్ దాసుని స్వరూపమును ధరించుకొని. అర్థమవుతుందా? సృష్టికర్త దేవుడు దాసులైపోవడమే కదా భస్మం అంటే, బూడిదంటే. మీకు అర్థమవుతుందా విషయాలు? దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు గట్టిగా చప్పలు కొట్టండి. ఇదండి భస్మం అంటే. దీని భావం ఇది. దీన్ని కేవలము ఒక ఫెస్టివల్, ఒక పండగగా, ఒక ఆచారంగా తీసుకోకూడదు. అయితే నేను చెప్తున్నాను, దైవ గ్రంథంలో ఉన్న ప్రతి సన్నివేశం ఏది కూడా భక్తులు ఆత్మీయులు అది ఆత్మీయంగానే తీసుకుంటారు కానీ ఆచారంగా తీసుకోరు. కొందరైతేనేమో ఆ భస్మ బుధవారమే 2 మాటలు విని ఏదో కొద్దిగా విధేయులుగా ఉండటానికి ఆ ఫీలింగ్స్ దుఃఖ సంబంధమైనటువంటి ఆ ఫీల్ రావడానికి చూసుకుంటారు. ఆచారబద్ధంగా మతపరమైనటువంటి వ్యక్తులైతే, అదే భక్తులైతే నిత్యము మోకరించిన ప్రతిసారి, శిలువ జ్ఞాపకానికి వచ్చిన ప్రతి సమయం, శిలువ పాట పాడే ప్రతి గడియ ఏడుస్తారు. అంతే. ఆ ఏడుపు శారీరకంగా వచ్చింది కాదు, వారి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ, నా కొరకు ఇలాగ అయిపోయావయ్యా నువ్వు, అసలు నేనేంటి, నా బ్రతుకేంటి, తుచ్చమైనటువంటి వ్యక్తిని, నీవు దేవాది దేవుడువు, మహోన్నతుడవు, మహిమ స్వరూపివి, నా కొరకు ఈ మలిన మనిషి కొరకు ఈ శరీరాన్ని ధరించావని ఏడుస్తాం మనం. దుఃఖం అనేది అది సినిమా యాక్టర్లలో నటించే నటన లాంటిది కాదు. అంతరంగం వచ్చి జీవింపచేసేది, జీవించేది అది ఈ దుఃఖం. కనుక వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా అమూల్యమైనటువంటిదే. దాన్ని త్రోసివేసి ధిక్కరించి అది ఆచారం అని మనం ఎవరం హేళన చేయవలసిన అవసరం లేదు. నీకు ఇష్టమైతే ఏడు, ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకో. అసలు ఈ విధేయత
ఈ బూడిద, ఈ భస్మం అలాగైపోయాడు. ఒక్కసారి చూసామంటే భస్మం అయిపోతామంటే అది దేనికి పనికిరాదు అన్నమాట. దేనికి పనికిరాదు. ఊరు వెలుపట పడవేయబడుతుంది. మరి అల్పించిన తర్వాత, బూడిదైన తర్వాత అదంతా కూడా బయటపడేస్తారు ఒక చోట. గొర్రె పిల్లలు వధించిన తర్వాత, బలి అర్పణ జరిగిన తర్వాత బూడిద అలాగ ఉంటుంది. అంతగా ఆయన అసలు తగ్గించుకున్నాడు. ఇక మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ శ్రమ అనేది, తగ్గింపు అనేది ఆయన పుటక దగ్గర నుంచే, జన్మం దగ్గర నుంచే వచ్చింది. నాకెందుకు తెలియకుండానే మీరు తర్వాత చూసుకోండి. ఓ యేసయ్యా అనేటటువంటి పాట కదా, భలే బాగుంటుంది. నాకే మన ఇటీవల విన్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది అన్నమాట కదా. ఎన్నో నంబర్ పాట అది మన బుక్లో? ఓ యేసయ్యా అనేటటువంటి పాట ఒకటి ఉంది. ఏమైనా విన్నారా మీరు? ఏమ్మా 79. ఒక నిమిషం ఊరకొని పాడలే చదువుతాను, వినిపిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడో మరి అమ్మాయి బైబిల్ చదివినట్లుగా మనిషిని పోలికగా పుట్టినప్పుడే భస్మం అయిపోయాడు. అసలు ఎంత మట్టుకు వచ్చిందంటే పాపం, మరి కడుదీనమాయే నీ జననం, బహుగారమాయనే నీ పయనం. ఏ రథాలు లేవు పాపం. ఆయన నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళటానికి రథాలు లేవు. అక్కడే ఆయన భస్మం అయిపోయాడు, బూడిదైపోయాడు. ఇక ఎవరో ఒక వ్యక్తి కావాలి కదా, ఒక కన్యక, పరిశుద్ధురాలు, గర్భాన మోయుట నిరుపేద మరియకు ఏమైందంట? ఆమెకి ధన్యతే కానీ ఆమె పడిన బాధలు అంతా ఇంత కది. అలసిపోయినా సొలసిపోయినా ఆగలేదు. ఒకప్పుడేమో మేఘాల నీడలో అందరిని నడిపాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపాడు కదా. రాత్రి పగలు కాచే దేవుడికి కదా. ఇప్పుడేమైంది? బెత్లెహేము జనసంఖ్య యానములో చలి గాలులే నీకు. ఆయన ఫ్రెండ్స్ ఎవరంటే చల్లటి గాలులు. ఆ చలి గాలిలో వెళ్ళాడు ఆయన. ఈ లెంట్ డేస్లోనే కాదండి, ఆయన పుట్టినప్పుడు ఏమైనా బంగారు ఉయ్యాలతోటి ఒకటి తయారు చేశారా? ఆయన ప్రయాణానికి రథాలు లేకపోతే ఈ పల్లకీలు తయారు చేశారా? చూడండి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. చాలా చాలా తగ్గింపు. జనన విధానమే తగ్గింపు పాఠం కదా. వినయ మార్గమే బహు గుణపాఠం కదా. వినయపు మార్గమే బహు దిక్తుడవై చేసిన లోక ప్రవేశం, శక్తిమంతుడా నీ రక్షణ సందేశం. అది నాకు ఆనందం ఏంటంటే ఎస్పి గారు పాడటం ఈ పాట, నేను రాసిన పాట. ఆయన ఏడ్పించాడు జనాల్ని. చాలామంది చూశారు, ఆ పాట విన్నారు. కాబట్టి ఆయన ఎంటర్ అవ్వటమే లెంట్ డేస్. ప్రసాద్ ప్రభువారు ఈ లోక ప్రవేశమే లెంట్ డేస్. భస్మము ద్వారా అప్పుడే చాలా తగ్గింపుతో ఆయన జన్మించటం, అవతరించటం జరిగింది. అసలు ఏంటి ఇదంతా? ఎందుకంట ఎన్నో ఆకారాలతో, గంభీర స్వరూపంతో, చేత్తో ఒక గొడ్డలో ఒక కత్తి తీసుకొని రావచ్చుగా, సైతాన్ని పారదొలవచ్చుగా అంటే అది ఆధ్యాత్మిక పరమైన యుద్ధ నీతి కానే కాదు. అది యుద్ధ నీతి కాదు. ఒక ప్రణాళిక ఉంది, దైవ ప్రణాళిక. రక్తము చిందించనిదే చెప్పండి పాప క్షమాపణ కలుగదు. రక్తము చిందించాలంటే అది ఎవరిది? పరిశుద్ధుని రక్తం. పరిశుద్ధుని రక్తం. నాన్న మీరు వినండి, రేపు ఎవరికైనా సమాధానం చెప్పడానికి ఉపయోగపడుతుంది. పరిశుద్ధుని రక్తం కావాలి. సరే, వెతుకుతున్నారు. ఎప్పుడైతే మొదటి మానవుడు ఆజ్ఞను ఉల్లంఘించి పాపాన్ని కొని తెచ్చుకున్నాడో,
ఆ ఆది దంపతులు వారికి పుట్టినటువంటి బిడ్డలు పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. పాపపు జన్మనిచ్చారు, పాపులను జన్మించేటటువంటి స్థితిని కలిగించారు. అందుకే అన్నాడు, ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన అది పాపం. కొంతమంది తెలియక అసలు పాపుల్ని క్షమించడం, రక్షించడం ఏంటి, వాళ్ళని కాపాడటం ఏంటి అని కొందరు అంటుంటారు. ఒకసారి లేఖనాల్ని, వేదాన్ని పరిశీలన చేస్తే జన్మతో మానవుడు పాపి అని ఉంది. రెండవది కర్మ పాపం. మాటలో, చూపులో, తలంపులో, ఊహల్లో, ఉద్దేశాల్లో, ఆలోచనలో, క్రియలలో, వీటన్నిటిలో దోషం కనబడతా ఉంటాడు. దేవుని దృష్టి వేరు, నరుని దృష్టి వేరు. ఒక మానవునికి మరొక మానవుడు వినయము, విధేయత, భక్తి, అందము, చందము, ఈ ఆకారం, ఈ ఫీలింగ్స్ ఇతనికి చూపిస్తూ ఉండొచ్చు. అబ్బా ఆ రూపము, అతి వినయము, ధూర్త లక్షణం అన్నట్లుగా ఆ వినయం చూసి ఈ అబ్బాయి ఎంత మంచోడో, ఈ అమ్మాయి ఎంత మంచిదో అని మనం అనుకోవచ్చు. దేవుని దృష్టి శరీరం మీద కాదు, శరీరంలో నుండి హృదయ అంతరంగంలోనికి వెళ్ళిపోతుంది. మానవుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు మానవుని అంతరంగాన్ని చూస్తాడు. ప్రవక్తే బోల్తా పడిపోయాడు, సమూయేలు ప్రవక్తే. యెష్షయి కుమారుల్లో చివరివాడైన దావీదును రాజుగా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఆయన కుమారులో పెద్దోడిని మరొకడిని చూసి అతని పర్సనాలిటీ, ఆ గంభీరత చూసి అబ్బో వీడు రాజుకు భలే ఉంటాడు, కిరీటం పెట్టవచ్చు, కత్తి చేతికి ఇవ్వచ్చు అన్నట్టు కనబడ్డాడు సమూయేలు. అలా ఆ పని చేయకపోతే ఆపు సమూయేలు, మీరు మనుషులు కదా, మీ పై రూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూస్తాను. నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు, నాకిష్టుడైన వాడు వేరొకడు ఉన్నాడు. ఇంకన్నీ అడిగితే అప్పుడు చెప్పాడు వాళ్ళ నాన్న, ఒకడు ఉన్నాడండి బుడ్డోడు ఒకడు, వాడి పేరు దావీదులే, కొద్ది గొర్రెలు ఉండి పోరాటు కాయరా పో అని వాడిని అక్కడికి నెట్టేశాడంటే, అరే బాబు నువ్వు నెట్టేసిన వాడే దేవుడికి కావాలి, చప్పట్లు కొడదాం. అర్థమవుతుందా? మనుషులు నెట్టి వేసిన వారే దేవుడికి ఒక్కోసారి అవసరం అవుతుంది. ఆయన తెచ్చి అప్పుడు రాజుగా అభిషేకించాడు. అప్పటి నుండి పరిశుద్ధాత్మ బలముతో నింపబడ్డాడు దావీదు. అలాగే దేవుడు ఒక శాస్త్రం ఉంది, దైవ శాస్త్రం. ఆ నియమం ప్రకారంగానే తన చేతులతో చేసి తన ఆత్మనిచ్చినటువంటి మానవుని ఆ ధర్మశాస్త్రము, ఆ నియమం ప్రకారంగా పాపంలో పైపోయినటువంటి ఈ వ్యక్తిని మరలా పవిత్రునిగా చేయాలి. పవిత్రుడైనటువంటి వాని రక్తం చిందించాలి. గొర్రెలు, ఎడ్లు ఏవేవో అర్పిస్తుంటూ ఉండేవారు పాత నిబంధనలో. ఏం జరిగేది? సరే ఈ నెలలో ఎన్నో ఏదో చేసే తప్పులు, పాపాలు అవి చేసేవాడు. ఒక ఎద్దునో లేకపోతే గొర్రెను వధించేవాడు. మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత వాడు చూపు దోషం, ఆలోచన దోషం ఆవరిస్తూ ఉండేది. మళ్ళీ పాపం. ఎన్నిసార్లు అని బలి అర్పిస్తాడు చెప్పండి? అదే పాపంలో ఉండి ఏ బలి అర్పించకుండా చస్తే నరకం కదా. కాబట్టి నిత్యము శుద్ధీకరణ కలుగు చేసేటటువంటిది పరిశుద్ధుని రక్తం. పరిశుద్ధుడు లేడు. సద్బోధకుడని ఒకడు సంబోధించినట్లుగా యేసయ్య అన్నట్లుగా, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా? పరిశుద్ధుడు. ఏ గ్రంథములో, ఏ శాస్త్రములో, ఏ పురుషుడు, యుగ పురుషుడు, ఏ నాయకుడు అని పిలువబడుతున్న వారు ఎవరు కూడా గుండె మీద చేసుకొని నేను పరిశుద్ధుడని చెప్పలేదు. నేను నాలో ఏ నింద, ఏ నేరం, ఏ లోపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరు. కనుకనే కౌంట్ చేయడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆయనే సరిపోతాడు. గనుక పాపపు స్త్రీని రాళ్లతో కొట్టి
చంపాలని ప్రయత్నించినటువంటి వారితో అన్నాడు, మీలో మీలో పాపము చెయ్యని వాడుంటే మొట్టమొదటిగా రాయి వేయమన్నాడు. మనం అనగలవా? ఏదో ఒక విషయంలో లోపాలు బలహీనతలు కలవా? ఆయనలో లేదు గనుకనే ఆయన అక్కడ హెచ్చరించగలిగాడు, వార్నింగ్ ఇవ్వగలిగాడు. చిన్నగా ఒక్కొక్కటి రాళ్ళు పడేసి వెళ్ళిపోయాడు. ఆ వాక్కులోనే పవర్ ఉంది కదా, పరిశుద్ధుని వాక్కులో. అరే బాబు, నేను ఇప్పుడేగా తప్పు చేసి వచ్చాను, నాకెందుకు లేనిపోయింది, ఎందుకు రాస్తున్నాడు, నా గురించి రాస్తున్నాడేమో లేనిపోయింది, నా తప్పు చెప్పిన ఆయన నా బ్రతుకు చెక్క అంత రాయలేడే అని వెళ్ళిపోయారు. అక్కడ చెప్పింది ఏంటి ఆ స్త్రీతో? అమ్మా, ఎవరైనా ఏమైనా చేశారు? వారు ఏం చేయలేదు ప్రభు, నేను కూడా నిన్నేమి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? ఇంత పరిశుద్ధుడయ్యండి కూడా, సృష్టికర్త దేవుడయ్యండి కూడా, పాపపు స్త్రీని నేను నిన్నేమి చేయను అన్నాడంటే మళ్ళీ పాపం చేయమని అర్థం కాదు ఇక్కడ. వినండి, కొంతమంది అజ్ఞానులకు తెలియక పాపుల్ని, దుర్మార్గుల్ని క్షమిస్తాడంటే ఈ క్షమాపణ వేరు నాయన, అది మీకు అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథం మనకే అర్థం కాక తల కొట్టుకుంటున్నాం. ఇదేంటి, కొన్ని చదువుతూ ఉంటాం కదా మనం, మనకు అర్థం కావేవి. ఇదేంటి ప్రభా ఎట్లాగుంది, అయ్యో ఏంటిది, అర్థం కాదు. ప్రార్థన చేస్తాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, ఏ తిప్పలేం లేకుండా అది వెనక వాక్యం చూడండి. అందుకే దావీదు గారు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము. అర్థమవుతుందా? బైబిల్ అంటే ఏదో జోకులు కాదు, ఏదో ఎంగిలి మాటలు నాకు నేర్చుకొని వల్లించటం కాదు, ఎవరో చెప్తే స్కిట్లు మైండ్లో పెట్టుకొని పలకటం కాదు. బైబిల్ వాక్యం అంటే అది కనబడే అక్షరం వేరు, దాని లోపల ఉన్నటువంటి అంతరంగం వేరు. అందులో ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. ఇక్కడ మనమే పుట్టుక క్రైస్తవులు అని, మా తాతల క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, మనమే తల బాదుకుంటున్నాం కొన్ని అర్థం కాక అన్ని జనాంగానికి ఏమర్థం అవుతుంది? అసలు ఎదిగిన వాళ్ళే మనం తల బాదుకుంటున్నాం, ఎరగనాడికి అసలు ఏమర్థమైంది చెప్పండి మీరు? బైబిల్ ఎన్ని పుస్తకాలు వాడికి తెలియదు, అసలు ఎందుకు రాశాడో తెలియదు, ఎవరి చేత దేవుడు రాయించాడో తెలియదు, అదేదో చందమామ బాలమిత్ర అనుకుంటాడు. రాసిన సంగతులు అర్థంగా పాజిటివ్ కంటే నెగిటివ్గా భావిస్తాడు, దొంత అర్థాలు తెస్తాడు, చెడు అర్థాలు తెస్తాడు, మనుషులు చేసిన దాన్ని దేవుడికి అంటగడతాడు, దేవుడు చెప్పిన మాటను వాడు తప్పుగా భావిస్తాడు. ఇదంతా వేరు. అల్లరి మూకకి అపవిత్రులకు, అర్థమవుతుందా? అల్లరి మూకకి అపవిత్రులకు, భ్రష్టులకు, దుష్టులకు ఏమండి ఇది అర్థమయ్యేది కాదు. మీకు ఇంకా క్లారిటీ చెబుతాను అర్థమయ్యేటట్టుగా. సౌలు అనేటటువంటి ఆయన ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా తెలుసు, అనేక విద్యల్లో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. మళ్ళీ గ్రంథం చూపిస్తే టైం చాలు. ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. గమలీయుల పాదాల దగ్గర, గమలీయులు అనబడేటటువంటి వాడు ధర్మశాస్త్ర ఉపదేశము, లేఖనాలు, ప్రవక్తల ప్రవచనాలు ఇవన్నీ కూడా యూదా ఇశ్రాయేలుకు పరిసయ్యులు, శాస్త్రులు అనబడేటటువంటి వారికి మతనిష్ట కలిగిన వారు, వారికి బోధించేవారు. గురుకుల పాఠశాలనుందే ఇక్కడ మనకు ఎలాగుంటుందో అలాగూ వారు పాత నిబంధనలో ఏలియా ఎలీషా కాలంలో ప్రవక్తల పాఠశాల ఉందే, అలాంటిదన్నమాట. వాళ్ళన్నీ క్షుణ్ణంగా నేర్పిస్తారు, బోధిస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర, వాళ్ళ పాదాల దగ్గర నేర్చుకున్నాడు సౌలయ్య. నేర్చుకుని ఏదో ఈ చెవిని విని ఈ చెవిని వదిలిపెట్టలేదు. అది దానికి ఎలాగూ సెట్ చేయబడిందంటే అది కేవలము యూదా మతానికి సంబంధించిందే. యూదా మతాన్ని మనము సంరక్షించుకోవాలి,
మన ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి భావన ఆయనలోకి వచ్చేసింది. కానీ ఒక్కచోట మెలికబడింది విషయం. అదే గ్రంథములో, అదే ధర్మశాస్త్రములో, అదే కీర్తన గ్రంథములో, అదే లేఖనాల్లో, ప్రవక్తల ప్రవచనాల్లో మెస్సయ్యా, యేసయ్య ఉన్నాడు అన్న సంగతి సౌలు గ్రహించలేకపోయాడు. అది గ్రహించలేకపోయాడు. మా యెహోవా దేవుడే, మా ధర్మశాస్త్రమే, మా అబ్రహాము, మోషే వీళ్ళే ఏ దేవుని ఆరాధించారో ఆ దేవుడు కాకుండా క్రైస్తవ్యమని, క్రీస్తు బోధలని, మతమని ఒకటి వెలిసిందని ఇక నడుం కట్టుకొని కనబడినోడిని కడబడినట్టు కొట్టడం, తిట్టడం, చెరసాలు వేయటం మొదలుపెట్టాడు. మీరు అర్థం చేసుకోండి విషయాలు. ఇది నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలు నేను మీకు చెప్తున్నాను. క్రీస్తు అర్థం కాని వ్యక్తులందరూ కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడతారు. క్రీస్తును గురించి బ్రతుకుతున్న భక్తులను కొడతారు, తిడతారు, సాధ్యమైతే చంపుతారు, చర్చీలను కూలగొట్టేస్తారు. అసలు అది లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఇంకో సంగతి కూడా ఉంది, నేను మీకు తర్వాత చెప్తాను. చేస్తారు. అదే జరిగింది సౌలులో, అదే జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఎంత ఘోరాతి ఘోరంగా క్రైస్తవ్యాన్ని హింసిస్తున్నాడో సంఘాలను, అంత గంభీరంగా ఒక భారముతో, బాధ్యతతో సంఘమంతా మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కన్నీటితో ప్రార్థన చేస్తుంది సంఘం అంతా. లేకపోతే ఊరక మారతాడు ఆయన. సౌలు పౌలయ్యాడంటే అది సంఘ ప్రార్థన. మీరు అర్థం చేసుకోండి. అయ్యా ఇంత భయంకరంగా హింసిస్తున్నాడయ్యా యవనస్తుడు స్టెఫన్. నీ ఆత్మ కలిగిన వాడు ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపితే అంగీకరించి ఇష్టపడి సాక్షిగా నిలబడ్డాడయ్యా. ఆ సౌలును మార్చయ్యా. అర్థమవుతుందా? యేసయ్య చెప్పిన మాట వ్యర్థం కాదు. యేసయ్య ఏమన్నాడు? శత్రువుల కొరకు, మిమ్మల్ని హింసిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అది ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థనలో పట్టు, బలము, అభివృద్ధి ఉంది. ఏవేవో వార్తల్లో వస్తున్నాయి. ఏది చర్చిలు పర్మిషన్ తీసుకోలేను, అదని ఇదని రకరకాలుగా అంటున్నారు. వాటిని చూసి కంగారు పడి, భయపడి వాళ్ళని వీళ్ళని విమర్శించి దూషించడం కాదు. కానీ మనందరి డ్యూటీ, కర్తవ్యం ఏమిటంటే వాటి కోసం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అది ప్రార్థనకు వల్లపడనదంటూ ఏమీ లేదు. ఇంకా ఈయనేం చేశాడు? ఇట్లా కాదు, నాకు తృప్తిగా లేదు. 2-3 లేకపోతే 10 మందిని చెరసాలు వేయటం, కొట్టడం, ఇంకా పర్మిషన్ తీసుకోవాలని అధికార పత్రం చేతబట్టుకొని దమస్కు మార్గాన సౌలు ప్రయాణం అయిపోతున్నాడు. దమస్కు మార్గాన్ని వెళ్తా ఉన్నాడు. దమస్కు మార్గానికి వెళ్తూ ఉన్నప్పుడే అప్పుడు వీళ్ళేం ప్రార్థన చేస్తున్నారు సంఘం. ఆకాశమున దర్శనం ఒకటి కలిగింది. ఎక్కడికి వెళ్ళి భక్తులను పాడు చేయాలి, అల్లరి చేయాలి, కొట్టాలి, తిట్టాలి, చంపాలనుకున్నాడో అక్కడికి వెళ్లకుండా ఇక్కడే పడేసాడు. దేవుడు పడిపోయాడు. ఇక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవు వేళ నన్ను. చూసారా? ఇది దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను, విశ్వాసులను, సేవకులను ఇది కూడా మనం తెలుసుకోవాలి. నీవు నీ సిస్టర్స్, బ్రదర్స్ని, రక్షించబడ్డ వారిని హట్ చేస్తే, బాధ పెడితే దేవుణ్ణి బాధ పెట్టినట్లే. ఇప్పుడు మన బ్రదర్స్, సిస్టర్స్కి ఎలాగుందంటే సేవకుడిని, సేవకురాల్ని దూషించడం, వాళ్ళని కష్టపెట్టడం, వాళ్ళని ఏడిపించటం, ఇతర బ్రదర్స్, సిస్టర్స్ని ఏమండి దూషించటం, చాడీలు చెప్పడం, ఇది సరదా అయిపోయింది. ఒక విషయం తెలియట్లే వాళ్ళకంటే వాళ్ళు వింటలేదు. ఒకటి విన్నా గ్రహించడం లేదు, గ్రహించినా అనుసరించడం లేదు.
అనుసరించడం లేదు, వచ్చిన తిప్పలదే. అప్పుడు యేసయ్య కాలంలో కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రభువారేమో పాపం చేయు ప్రతివాడు పాపానికి, అరే బాబు మేము అబ్రహాము సంతానం దేవుని పిల్లలం అంటున్నారు, మేము సత్యవంతులం అంటున్నారు. అసలు సత్యాన్ని గురించి మీకు తెలుసా? నేను దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి వాడని. మీరు నా మాట వినటం లేదు. మీరు నా వాక్యాన్ని, నా మాటను వినిన ఎడల మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యమే మిమ్మలను స్వతంత్రునిగా చేస్తుంది. దేవుని వాక్యమే సత్యం. అంటే ఏంటి? నిజం చెబుతుంది దేవుని వాక్యం. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా, కొన్ని ఉన్నాయి. ఈ సూత్రాలు చెబుతుంది సత్యం. అది ఫాలో అవ్వాలి. సత్యం అంటే అర్థము, నిర్వచనం, దాని సారం ఎరగనటువంటి వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది ఏం చేస్తారు? వాక్యాన్ని వింటారు, భలే ఉంది అంటారు, ఇంకంతే. దాని అర్థం చేసుకోరు. అర్థమైనా కూడా అనుసరించరు. ఎందుకంటే కష్టతరంగా ఉంటుంది. కొన్ని ఉన్నాయి కష్టతరమైనటువంటివి. దాన్ని ఫాలో అవ్వటం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఉన్నాయి పోగొట్టుకుంటాయి. కొన్ని ఉదాహరణగా అర్థమేంటి చెప్తున్నాను. ధర్మశాస్త్రం నుండి వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు, పొరుగు వారిది ఏది ఆశించకూడదు, తేలికపాటిగా దోచుకోకూడదు. ఎలా చాలా ఉన్నాయి. మన విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు? వడ్డీలకు ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. చాలా రాంగ్ కదా. మరి సత్యాన్ని మనం ఫాలో అవుతున్నామా? చెప్పండి, మీరు చెప్పండి. అవుతున్నామా? అవసరమై వడ్డీలకు తీసుకుంటున్నాం. అవసరమై డబ్బులు ఉన్నాయి కదా, 2 లక్షల వరకు ఎందుకులే, వడ్డీకి ఇస్తే 3 రూపాయలకు 2 రూపాయలకు 8,000 వేస్తుంది తీసుకుంటాం. ఇది లోక కౌంట్. ఇది సమాజంలో ఊరకుంటాం ఎందుకమ్మా, డబ్బులు 4 రూపాయలు ఉన్న, ఇది అక్కడ చెల్లుతుంది, లోకానికి వర్తిస్తుంది. కానీ వాక్యం దగ్గరికి వస్తే అది సత్యం కాదు, అసత్యం అవుతుంది. చాలా ఉన్నాయి. మనం ఎన్నో పొరపాటులు చేస్తున్నాం, అసత్యంగా నడుస్తున్నాం. ఇవన్నీ ఏమో మనకు అర్థం కాదు. మనం అనుకున్న అదే సత్యం అనుకుంటాం, మన నడిచేది అనుకుంటాం. ఇలాగో అన్య జనాంగం చాలా మంది యేసు ప్రభులు వారు ఎవరో వారికి అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడం కారణం వారి నేత్రాలు తెరవబడలేదు. ఇక మేము క్రైస్తవులను చెప్పుకున్నటువంటి వారిలో చాలా మంది ఇదిగో ఈ సౌల్లాగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువారి స్వరం వినబడిందో, నువ్వెవడవు ప్రభు అన్నాడో, మరలా ప్రభువారు నీవు హింసిస్తున్నా యేసు అన్నాడు. అప్పుడు పూర్తిగా అర్థమైపోయింది, నేను ఇప్పుడు వరకు చేస్తున్నటువంటిది ధర్మము కాదు, ధర్మ పరిరక్షణ కాదు, అక్రమముగా అధర్మముగా నేను ప్రవర్తిస్తున్నాను. సరైన నీతి, న్యాయం, మార్గం, సత్యం యేసు ప్రభు వారే. అప్పుడు గ్రహించి 3 రోజులు కళ్ళు మూయబడ్డాయి. అననీయ అనే ఆయనకి దేవుడు దర్శనమిచ్చాడు. అననీయ, అదిగో సౌలు అనే అతను పడిపోయాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు. యోధా అనే ఒక వ్యక్తి వచ్చి అతన్ని నీ దగ్గరికి తీసుకొస్తాడు, నువ్వు అతని కొరకు ప్రార్థన చెయ్యి. చూడండి ఎలాగుంది కనెక్షన్, ఎలాగుంది. దేవుడు ఏదైనా తన సేవకులకు చెప్పకుండా ఎవరికి ఏ మేలు ఉపకారం చేయడు, ఏ ఆధిక్యత ఇవ్వడు. కనెక్షన్ పెట్టాడు దేవుడు ఆది నుండి. అరే బాబు, అయ్యో ప్రభు ఏంటో ఎలాగంటున్నావు? అతడు సామాన్యుడు కాదు, సంఘాన్ని చిత్రహింసలు పాలు చేశాడయ్యా. ఏంటి ఆయన గురించి చెబుతుంది? ఎందుకు చేయి ప్రార్థన. తీసుకొచ్చారు, ప్రార్థన చేశారు. సౌలా సోదరుడా అని ప్రార్థన చేయని కళ్ళు తెరవబడ్డాయి. అప్పటికి 3 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, చక్కగా అక్కడుండి విరమించుకొని బాప్తిసం తీసుకొని ఆత్మ పొందుకొని అద్భుతమైన రీతిగా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. చప్పట్లు కొడదాం. మార్చబడిన తర్వాత సిలువ విలువను అప్పుడు గుర్తెరిగి, మేము సిలువ వేయబడిన, చెప్పండి, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అంటూ ఒక వండర్ఫుల్ వర్డ్ అంటాడు నాన్న.
గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6:14 అయితే అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప. చూసారా ఎక్కడ దాకా వచ్చింది పరిస్థితి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. కట్టుకు చెప్పండి కదా. యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట ఏమైపోవాలంట? నాకు దూరమవును గాక. నాకు దూరమగును గాక. చూసారా, ఇప్పుడు సిలువ విలువ ఎరిగాడు. నా అతిశయం, నా ఆనందం యేసుక్రీస్తు సిలువే. ఎందుకంటే ఆయన సిలువ వేయబడకపోతే, ఆయన సిలువలో రక్తము చిందించకపోతే, ఆయన సిలువలో శిక్షణ అనుభవించకపోతే, ఆయన సిలువలో నా కొరకు ప్రార్థన చేయకపోతే కదా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు. ఎందుకు? అక్కడే తండ్రి సిలువ మీదే కుమారుడి ద్వారా విజ్ఞాపన చేయించాడంటే అక్కడొక ఉన్నతమైన విధానం ఉంది, ఒక నిర్ణయం ఉంది, ఒక లాజిక్ ఉంది. ఏంటంటే ప్రస్తుత కాలములో ఇశ్రాయేలు ప్రజలను పాలన చేస్తున్న వారు రోమీయులు. రోమా ప్రభుత్వం పాలిస్తా ఉంది. వాళ్ళు యూదులైనా, రోమీయులైనా, గ్రీకులైనా అక్కడ వసించే ప్రజలకు వాళ్ళు చేసే నేరాల ఘోరాలకు వీళ్ళే శిక్ష విధించాలి. తీర్పు అనేది పిలాతు, వీళ్ళ దగ్గర నుంచే జడ్జిమెంట్ వస్తుంది. ఆ తీర్పు ప్రకారం శిక్ష విధించాలి కదా, శిక్షింప చేయాలి. ఆ కాలంలో శిక్ష సాధనం ఏంటంటే ఉరిశిక్షలాగా సిలువ శిక్ష. అంటే ఆ రోమా ప్రభుత్వంలో రోమీల పాలన కింద ఎవడు నేరం చేసినా, ఈవెన్ యూదుడు కూడా నేరం చేసిన సిలువ శిక్ష అనుభవించాలి. అది అక్కడ, అది అనుభవించాలి. కనుక చూడండి, ఎలాగ నుండి ఎలాగూ ఆ మ్రాను దగ్గరికి తిప్పాడు తండ్రి అయిన దేవుడు. ఆ మ్రానును ఒక బలిపీఠంలాగా, ఆ మ్రాను మీద సిలువ మీద వేలాడుతున్నటువంటి తన ప్రియకుమారుణ్ణి ఒక గొర్రె పిల్లల్లాగా ఎలాగ సెట్ చేశాడు మీరు ఆలోచించండి. అక్కడ రక్తం చిందించాలి. ఆ బలిపీఠం మీద, సిలువ బలిపీఠం మీద నుండి మానవాళి కొరకు ఆయన విజ్ఞాపన చేయాలి. అది అక్కడ సూత్రం. ఇది చాలా మందికి అర్థం కాదు. ఆడెవడు తిక్కలోడు 3 మేకులు కొట్టాడు, అలాగలేక పిక్కలేక అన్నాడు. అరే తిక్కలోడా, గెత్సేమనే వనములో యేసు ప్రభుల వారు ఇస్కారియోతు యూద ముద్దు పెట్టుకుని, స్నేహితుడా అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నప్పుడు రోమా సైనికులను టక్మంట ఆయన మీద పడతారు. అరే నాయనా, ఏంటి ఒక దొంగను పట్టుకున్నట్లుగా నేరస్తుని నన్ను పట్టుకుంటానికి వచ్చారు. నేను ఆజ్ఞాపిస్తే ఎవరు వస్తారు? ఏమా, ఎంతమంది దూతలు వస్తారు? అది అంటే దాదాపు కొన్ని వేల మంది దూతలు వచ్చి, ఏనమ్మా, అది దూతలు వచ్చేస్తారు. గెత్సేమనే మనవులో పట్టుకున్నప్పుడు అలాగ సెలవిస్తే మనకు సెక్యూరిటీగా, బాడీ గార్డ్స్గా ఉన్న దూతలు వచ్చేస్తారు వేసే దగ్గర. మీకు మనకు అర్థం అవడానికి, సైతానగాడు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 40 పగళ్ళు రాత్రులు కదా రాళ్లను రొట్టెలుగా చేసుకొని రకరకాల 3 విధాలుగా శోధించాడుగా. ఈ శోధన అంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది? దూతలు వచ్చి ఏం చేశారమ్మా? దూతలు వచ్చి పరిచర్య. ఎప్పుడు దూతలు ఆవరించుంటారు. యేసయ్య పశువుల పాకలు ఉన్నప్పుడే దూతలు అక్కడ ఉన్నారు. నాన్న వినండి, బాగా అర్థం చేసుకోండి. ఆయన అలాగంటే వచ్చేస్తారు. మొత్తాన్ని ఒక గడిలో నరికి అవతల పడేస్తారు.
ఉరుములు మెరుపులు కురిపిస్తా, తారుమారు చేస్తారు. వీడికేం పాపం తెలియదు. ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుసు? ఆత్మ ఉంటేనే కదా ఆత్మీయ సంగతులు ఎదిగేది. అది ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది. ఆయన ఓడిపోలేదు, ఆయన జారిపోలేదు, ఆయన భయపడలేదు, కానీ మనందరి కొరకు సరెండర్ అయ్యాడు. అదే భస్మం అంటే. మనందరి కొరకు బూడిదై పోయాడు, తగ్గించుకున్నాడు. చేతికి ఆయనే దొరికాడు. ఆయన ఎవరు పట్టుకోలేరా? ఆయనే దొరికాడు, పట్టుకొని తీసుకెళ్ళాడు. సరెండర్ అయిపోయాడు మన కోసం. సిలువ వేయబట్టానికి కూడా కారణం రోమా ప్రభుత్వం కింద ఉన్నారు గనుక వాళ్ళ శిక్షా సాధనం ఏమిటో ఆ సాధనం మీదనే ఈయన శిక్షించబడాలి. మ్రాను మీద వ్రేలాడే ప్రతివాడు ఎవరట? శాపగ్రస్తుడు. అర్థమవుతుందా? అంటే ఈయన ఏలాడాడు, ఈయన శాపగ్రస్తుడు అని అర్థం కాదు. శాపగ్రస్తులముగా మనమందరము వేలాడడానికి మనమే బాధ్యులమై ఉన్నాం. మనకు తగునది, దానికి క్లారిటీగా చెప్తాడు పాపం. సిలువ వైపు ఉన్నటువంటి కదా, కుడి వైపు ఉన్న దొంగ, అరే మనం ఎన్నో నేరాలు ఘోరాలు చేసామరా, మనకిది తగును. అర్థమవుతుందా? ఇక్కడ క్లియర్గా ఉంది. ఈ సిలువ శిక్షను, మరణాన్ని అనుభవించడానికి ఇది మనకు తగును. అర్థమవుతుందా? మనకు తగినది ఆయన సెట్ చేసుకున్నాడు. నాకు రావాలి, నాకు కావాలని ఆయన కావాలనే శిక్ష అంతా కూడా, శాపమంతా కూడా, నేరమంతా కూడా తన మీద వేసుకున్నాడు. అది తన మీద వేసుకున్నాడు. ఈ లెంట్ డేస్ లో భక్తులెల్లరూ ఈ మర్మాన్ని, ఈ వాస్తవాన్ని, ఈ త్యాగాన్ని, ఈ ప్రేమను గుర్తెరగాలి. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు? నువ్వు రోజు తింటున్నావా, తింటలేదా? ఒక పూటే తింటున్నావా? ఇన్ని రోజులు సిస్టర్ పూలు పెట్టుకుంటాం మానేసావా? టీవీలు చూడటం మానేసావా? బ్రదర్ డ్రింకింగ్ మానేసావా? స్మోకింగ్ మానేసావా? మెయిన్ కాదు, ఇది కాదు. ఆ శిలువలో ప్రభువారి యొక్క శిలువ శ్రమ, రక్తార్పణ, త్యాగం, ప్రేమను గ్రహించావా లేదన్నది కావాలి. గట్టిగా చెప్పడం. మన రొట్టి కార్యక్రమం కూడా పాడుకుంటాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, సిలువాకు నిలుగొట్టితివి, సిలువలతో చేరితివి, సిలువాకు నిలుగొట్టితివి, సిలువలతో చేరితివి, కలుషంబులను మోపితివి, కలుషంబులను మోపితివి, దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. హల్లెలూయా. అర్థమవుతుందా? వీళ్ళకేమో అసలు ఈ పాటలు
ఈ సాహిత్యం సరిగా చదవరు, రాగాలు పట్టుకుంటారు, కునుకులు అన్నీ చేస్తారు, పాడతారు, కానీ ఇంపుగా సొంపుగా ఇందులో అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? సిలువకు నిన్ను కొట్టి తిని తులువలతో అంటే కొట్టింది ఎవరు? మనమే కదా. మనకు వేయబడవలసిన సిలువ ఆయనకి వేశారు, ఆయన ఎంచుకున్నాడు. అసలు ఈ లెంట్ డేస్లు ఇవన్నీ ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా, గ్రహిస్తున్నారా? అసలు నిజంగా పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారా? అరే కొద్ది నిమిషాల్లోనే కుడివైపున దొంగ ఒకటే అంటాడు కదా, ఎడం వైపున ఆడుతో, అరే ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏంటి? ఆయన అలాగంటున్నావు? ఆయన నిర్దోషుడా? ఆయన నీతిమంతుడు. మనకైతే ఇది న్యాయమే. చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాం. కానీ అర్థమవుతుందా? ఎన్ని ధర్మశాస్త్రాలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని ఆరాధనలు, ఎన్ని లెంట్ డేసులు మనం సంవత్సరాలు దాటిపోతున్నాయి, కానీ ఈయన కొద్ది నిమిషాల్లో ఈ దొంగ ఎందుకు ఈ సిలువ ఎక్కాడో చెప్పేశాడు. ప్రసంగం ఒక దెబ్బకు చెప్పి పడేశాడు. ఏమన్నా మళ్ళీ చదువు, ఏమంటాడో భలే ఉంటుంది ఈ మాట. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, దొంగ గ్రహించాడండి, ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. ఒక్క నిమిషం ఇది గమనించాలి అందరూ. లెంట్ డేస్ లో, ఈ శ్రమ దినాల్లో కుడివైపున దొంగ గ్రహించినట్లుగా మనము తప్పు చేశాము, జన్మకర్మ పాపాలు మనకున్నాయి, మనం నరకానికి పాత్రులము. ఆయన నిర్దోషి, ఆయన ఏది చేయలేదు, అయినా మన కొరకు శిక్ష అనుభవిస్తున్నాడు అంటూ ఏమంటాడు? నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, నన్ను జ్ఞాపకము చేసుకొని మనెను. అది చూసారా, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత సిలువుగా ఎక్కాడు, ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ రక్తము చెందించి నిన్ను పవిత్రుడుగా పవిత్రురాలుగా చేసి ఆ రాజ్యానికి తీసుకెళ్తానికి ఈయన గ్రహించాడు. ఎవరు? దొంగ గ్రహించాడు. పుట్టక క్రైస్తవులను చెప్పుకుంటూ ఇలాంటి లెంట్ డేస్ ఎన్నో సంవత్సరాలు జైవంట చక్రం తిరిగిపోయినట్టుగా తిరిగిపోయింది. మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు, శిలువ ధ్యానములు అన్నీ చెప్పి బోధకులు నూరు పోతుంది, రాసుకున్న పుస్తకాలు అరిగిపోతున్నాయి, ఇంకు తరిగిపోతుంది, కానీ వీళ్ళ మనసులు మాత్రం కరగనే. అర్థమవుతుందా? లెంట్ డేస్ సారమేమిటో అర్థమవుతుందా? కొద్ది నిమిషాల్లోనే దొంగ గ్రహించగలిగాడు కుడివైపు ఉన్నవాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను, అది మరి నీకేమన్నా నేను జ్ఞాపకం చేసుకుంటానికి మారుమనసు ఉందన్నా చెప్పు. అక్క బాప్తిసం తీసుకున్నావా చెప్పు. హృదయ శుద్ధి కలిగి ఉన్నావా? ఈ దొంగలాగా పశ్చాత్తాపడ్డావా? తెలుసో తెలియకో తప్పులు చేశాను, నన్ను క్షమించు ప్రభువా. ప్రతి సంవత్సరం నా హృదయాన్ని కదిలిస్తూనే ఉన్నావు. ఈ లెంట్ డేస్ సందర్భంగా ఈ సంవత్సరమైనా ఇంకా నేను పొద్దుకు నేను సిలువెక్కించనయ్యా, నీ గాయాలు రేపనయ్యా. ఆ దొంగను క్షమించినట్లుగా నన్ను కూడా క్షమించు అని తీర్మానానికి వస్తే నీ జీవితంలో ఇది నీకు నిజమైన లెంట్ డేస్, నీకు నిజమైనటువంటి విమోచన దినము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది అర్థం కావడంలో చాలా మంది. నేను శ్రమల దినాలను తృణీకరించడం లేదో, అంత మహనీయుడు, మహానుభావుడు, ఘనమైనటువంటి అపోస్తలుడు పౌలయ్యే మేము సిలువ వేయబడిన క్రీస్తును, అది ఆయన రోజు ప్రకటిస్తుంటే లేదు, కానీ సంవత్సరానికి ఒకసారి చేసుకున్న దాన్ని మేమెందుకు తృణీకరిస్తామండి?
అదే దారిలో మేము నడుస్తున్నాం, పౌలయ్య దారిలోనే. చిన్న చిన్న పల్లెలు, గ్రామాలు, కుగ్రామాలు, వీధులు, చెంచుల వాళ్ళ దగ్గరికి, బుడబొక్కల వాళ్ళ దగ్గరికి, అక్కడికి వెళ్ళి మన యూత్ ఆ డేరాలు వేసి ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏవేవో పలహారాలు పెట్టి ఆ కరోనా అప్పుడు కూడా ఇచ్చి వాళ్ళకి స్వార్థ చెప్పారండి. ఇది చేశారు. ఇలాంటి డేస్ చాలా విలువైనవి. పరలోకానికి వెళ్ళటానికి ఒకవేళ 40 మెట్లు అనుకోండి, ఈ 40 రోజులు 40 మెట్లు అనుకోండి మీరు, అంతే. రోజుకు ఒక మెట్టు ఎక్కండి, మెట్టెక్కండి. నువ్వు ఉదయం ఉంటావు ఉపవాసం, సాయంత్రం ఉంటావు, అసలేం లేదులే యేసయ్య సిలువనే నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటావు, ఏదో ప్రార్థన చేసుకుంటాను కానీ నా ఆరోగ్యం బాగలేదు, నేను 40 డేస్ లెంట్ ఉపవాసాలు ఫాస్టింగ్ ఉండలేను, ఓకే. నువ్వు ఉంటేనే నా దగ్గరికి రాని దేవుడు ఏం చెప్పలా. నువ్వు ఏర్పాటు చేసుకున్నాయి ఉపవాసాలు అనే సంఘాల్లో కూడా. మనం 20 రోజులు పెట్టుకుందాం, 40 రోజులు పెట్టుకుందాం, ఇలాగ ఏర్పాటు చేసుకున్నాయి మనం. దేవుడు నువ్వు కరెక్ట్గా నీవు 40 దినాలు నేనున్నాను కాబట్టి నువ్వు కూడా నా మార్గంలో నడవాలి, నువ్వు తప్పక 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండాలని ఆయన చెప్పలా. ఒకసారి ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఏది? యోవేలు ప్రవక్త ద్వారా కదా. ఒక్కొక్కసారి అయితే అసలు నినేవే పట్టణస్తులు అయితే వాళ్ళకి వాళ్ళే తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకొని పశ్చాత్తాప్తులై మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని చెడుతనాన్ని వదిలిపెట్టేసి ఉగ్రత నుండి తప్పించుకున్నారు. కనుక ఈ ఉపవాసంలో ఇంత పొత్తు, ఇంత దీవెన, ఆదరణ ఉంటే నీవెందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన అంత ఉన్నతంగా తను తాను అన్ని తగ్గించుకొని రిక్తుడై శిలువలో వేలాడటానికి కారణం అప్పుడు గవర్నమెంట్, రోమా గవర్నమెంట్ వాళ్ళ శిక్ష సాధనం అది. అదే సమయంలో ఆ మ్రాను మీద ప్రజలందరి నిమిత్తం ఆయన వేలాడటం జరిగి పబ్లిక్ ప్రేయర్ అన్నమాట. పబ్లిక్ ప్రేయర్, బహిరంగ ప్రార్థన. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించమని. అలాగూ ఆయన వేలాడాడు. అర్థమవుతుందా? ఇందులో ఇంకొక మర్మం, ఇంకొక సూత్రం, ఇంకొక పరమార్థం దాచబడి ఉంది. వినండి, ఇది ఒకటి చెప్పి నేను ఆ 10 నిమిషాల్లో ముగిస్తాను. నేను అంతకుముందు ఒక పర్యాయం చెప్పాను, అయినను చెప్తున్నాను. ఎందుకు? ఇక్కడ 2 సన్నివేశాలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇలాగ అన్నాడు కదా, తర్వాత మీరే చెప్పండి, ఇదెన్నో మాట మరియమ్మ గారిని యోహాను చేతికి అప్పగించడం. ఎన్నో మాట చెప్పండి అక్కలారా, అన్నలారా, 7 మాటల్లో. సోదరుడు ఇక నుండి ఈమె నీ తల్లి అన్నాడే, ఇది వదులుతున్నా, ఒక్క నిమిషం వదిలేస్తున్నాను మీకే. మీరు ఎంత మూడో మాట అన్న ప్రసాద్ అన్న, అందులో చూడండి నెట్లో ఉండేగా, ఇదివరకంటే అనుకోవచ్చు. ఏమంటాడు ఇక్కడ? ఏమంటాడు నాన్న? అమ్మా ఇదిగో నీ సోదరుడా, ఇదిగో నీ తల్లి, ఇక నుండి ఈమె నీ తల్లి. ఎన్నో మాట అది? ఇక్కడ వినాలి, బాగా అర్థం చేసుకో. ఈ వర్డ్స్ ఎలాగున్నాయి మీరు అర్థం చేసుకో. ఈ సంఘటన, సందర్భం, అసలు ఈ లింక్ ఎందుకైందో. ఇదేమైందంటే రోమియులు శిక్షా సాధనం శిలువ దగ్గర తన తల్లి సంరక్షణ బాధ్యత అంతా తన రొమ్మును ఆనుకొని ఉన్న ప్రియ శిష్యుడు యోహాను గారికి అప్పగిచ్చాడు. అది రాను ఏమైందంటే, ఇక మీరు అర్థం చేసుకుంటారు. ఆ రోమా శిలువ దగ్గర ఏమైందంటే రాను రోమన్సే వారే తమ సమస్తమును హ్యాండిల్ చేసుకొని ఆ మరియమ్మ గారిని దేవతను చేశారు. అంతేనా? రోమన్ శిలువే అది, రోమన్ సైనికులే వారు. అక్కడ ప్రభువు అన్నాడు, మరియమ్మను ఎదిగో తన శిష్యునికి అప్పగించాడు, సంరక్షించి చూసుకొని ఆయనని.
అదేమైందంటే అసలు ఆ రోమీలే మరియమ్మ గారికి ఒక ప్రాధాన్యతను ఇచ్చేశారు. అసలు ఆయన చూడటం ఏంటి, మేమే ఆయన దేవతగా చూస్తా ఉన్నట్లుగా చేసేసారు ప్రపంచం అంతా. ఇప్పుడు ఆర్సీఎం ఏమనబడేటటువంటిది మరియమ్మ గారిని ఒక దేవతగా, ఒక సంరక్షకురాలుగా చేసింది ఎవరంటే రోమన్ క్యాథలిక్ వారే. అదొకటి. రెండవది ఏంటంటే ఏ శిలువ మీద యేసు ప్రభు వారిని వేలాడదీసి కదా చంపి ఆయన హింసించారో, వస్త్రహీనుడు చేశారో ఏ రోమన్స్, ప్రపంచంలోనే అదే రోమన్స్ క్రీస్తు శకం 325 సంవత్సరంలో కాన్స్టంటైన్ నోబుల్ అని చక్రవర్తి కాలంలో నేను మీకు చెప్పాను అంతకుముందు. ఆయన యుద్ధానికి వెళ్ళబోతుండగా ఆలోచనలో ఉన్నాడు ఎలాగ జయించాలని. తన కలలో దర్శనములో సిలువ జెండా కనబడింది. దాని గురించి జ్ఞానులను, ఆ శాస్త్రులను, మాంత్రికులను, తాంత్రికులను, జ్యోతిష్కులను అందరు పిలిచి విచారణ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు ఆ సిలువ అంటే ఎన్నో సిలువలు ఉన్నాయి, నేరాలు చేసిన వాళ్ళని దాన్ని మీద వేలాడదీసి చంపారు, కానీ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సిలువ, ఆ సిలువలో మరణించిన ఆయన మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. ఆ దినాన ఆ సిలువ నుండి, యేసు సిలువ నుండి కార్చబడినటువంటి రక్తం అనేకులకు స్వస్థత, ఆరోగ్యాన్ని, ఆదరణను కలుగు చేసింది. అనేక దేశస్థులు ఆ రోజు వర్షం వచ్చినప్పుడు రక్తంతో కలిసిన ఆ జలాన్ని వారి వారి ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఒక చరిత్రకారుడు రాస్తాడు, ఇంగ్లాండ్లో కొంత తీసుకువెళ్ళి ఆ ట్యాంకులో కలిపాడంట కదా. బ్రిటన్ అంతా కూడా క్రైస్తవంగా మారిపోయింది. చాలా ఇందులో ఇన్ని ఉన్నాయి మర్మాలు, చదివి మేము వేసారిపోయాం. ఏ ప్రాంతాలకి ఈ సిలువ జలము, రక్తపు జలం వెళ్ళిందో అది అమెరికాయే కానీ, బ్రిటనే కానీ, జర్మనీ కానీ, ఇటలీయే కానీ, అన్ని రోమనే కానీ మొత్తం కూడా క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఏ రోమన్స్ సిలువ వేసి యేసు ప్రభు వారిని చంపారో ఆయన తిరిగి లేచాడు. అదే రోమంలో ఉన్నటువంటి చక్రవర్తి కాన్స్టంటైన్ నోబుల్ కాలంలో ఆ సిలువ పతాకాన్ని తన రథానికి ఎగరేసుకుని వెళ్ళగా జయాన్ని పొందుకున్నాడు. ఆ కుటుంబం అంతా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. పెద్ద పెద్ద గోపురాలను, గుడులను, ఆలయాలను నిర్మాణం చేసి ఎవరు కూడా క్రైస్తవులను హింసించొద్దు, వాళ్ళు సువార్త చెప్పుకొనివ్వండి, వాళ్ళ మందిరాలు కట్టుకొనివ్వండి, వాళ్ళని ప్రార్థనలు చేసుకొనివ్వండి అని వదిలేశారు. అక్కడి నుంచి ప్రపంచమంతా సువార్త వ్యాప్తి చెంది. ఈ దినాన పోప్ టాప్ వీళ్ళందరూ పేరు ప్రఖ్యాతులు, ఘనతలు ఉండటానికి, ప్రపంచం వాళ్ళని కొనియాడటానికి ఎంత కారణమైంది. క్రైస్తవం ఎంత విస్తరించింది. ఏ రోము సిలువేశారో ఆ రోమే ప్రపంచమంతా క్రైస్తవ్యాన్ని, క్రీస్తును బోధించటానికి అవకాశాన్ని కల్పించారు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఇది చరిత్ర, వాస్తవము, మన కళ్ళతో చూస్తున్న రోమన్ క్యాథలిక్. ఆయన వెల్లడి చేస్తున్నారుగా, మరియమ్మ గారు పక్కనుండా, ఇటు పక్కనుండా, యేసోబున్నా, ఎవరున్నా యేసేని గురించి చెప్తూనే ఉన్నారు. ఇలాగైంది. ఆయనగా ఏదైనా ఏది శిక్షించినా, దేని ద్వారా శిక్షించినా, సౌలులాగా హింసించిన పౌలైపోతున్నారు, శిక్షించిన రోమన్ క్యాథలిక్ అయి పోతా ఉంది. ఎంత ఉన్నతమైనది యేసు శిలువలో, చెప్పుకుంటూ వెళ్తే సమయం చాలా. కనుక ఈవేళ దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే, యేసు ప్రభు వారు కూడా అప్పుడు దాకా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడండి. ఇవి ఒక్కటి చదువుకొని ఇంకొక 5 నిమిషాలు నాకు ఛాయిస్ ఉంది. ఇవి ఒక్కటి చదువుకొని రేపు కంటిన్యూషన్ రేపు చేద్దాం. ఒకసారి మత్తయి సువార్తకు వెళ్ళిపోదాం నాన్న, ఒక్కసారి మత్తయి సువార్తకు వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళదాం? 16వ అధ్యాయానికి వెళ్దాం, అంతే కదా. 21 నుంచి చదువుదాం.
అప్పటి నుండి ఆ, తాను తాను యెరూషలేమునకు వెళ్లి యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ఆ, ప్రధాన యాజకుల చేతను చూడండి, శ్రమను గురించి ప్రభు చెబుతున్నాడు. పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను యాజకుల చేతను, శాస్త్రుల చేతను శాస్త్రుల చేతను. అనేక హింసలు పొంది చూడండి, ఇక శిలువ శ్రమను గురించి చెప్పడం మొదలు పెట్టాడు యేసయ్య. అనేక హింసలు పొంది హింసలు పొంది చంపబడి ఆ, మూడవ దినమున లేచుట అగత్యమని చంపబడి మూడవ దినమున లెగుచుట అగత్యమని యేసు యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. అర్థమవుతుందా? శిలువ శ్రమ అనేటటువంటిది ఇది మనుషుల సంగతి కాదు. ఎవరిదంటిది? దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. అర్థమవుతుందా? శిలువ మరణ పునరుద్ధానం అనేది, శిలువలో యేసు ప్రభుల వారు రక్తం చిందించడం అనేది ఏంటంటది? దేవుని సంగతులవి. అమ్మా, అది గట్టిగా చెప్పాలి. ఏ సంగతులవి? యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణ రక్తము చిందించి పునరుద్ధానము, పరలోకం ఉన్నటువంటి దేవుని సంగతులు. నోరు తెరవండి. ఇవి దేవుని సంగతులు, మనుషులు కల్పించుకున్న సంగతులు కాదు. ఆర్సిఎం వాళ్ళు, లూథరన్స్, బ్యాప్టిస్ట్, పెంతెకోస్తు వాళ్ళు వీళ్ళు కల్పించుకున్నాయి కావు. ఇవి దేవుని సంగతులు. ఏమైంది? అప్పటి నుండి అరణ్యానికి ఒక్కడే వెళ్ళిపోయినా యేసు ప్రభు వారు అరణ్యానికి వెళ్ళాడంటగా అని వాళ్ళు చెప్పుకొని కాలినడకన గుంపులుగా వెళ్ళారు. పల్లెల నుండి పట్టణాలు వెళ్ళిపోయి స్వస్థత ప్రార్థనలు చేయించుకున్నారు. ఏదో కొద్దిసేపు వాక్యం విన్నారు. తర్వాత వరుస కూర్చున్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు స్తోత్రాలు ఇరిచి గంపలేస్తుంటే శిష్యులు వడ్డిస్తూ ఉన్నారు. ఇంక పెట్టన్నా పేతురన్న, ఇంకొద్దిగా పేతురన్న అని బాగా కడుపు నిండా తిన్నారు. తిని తృప్తి పొందారంట. తృప్తిగా తిన్నారు. బాగుందా? ఇంకోసారి 7 రొట్టెలు 2 చిన్న చేపలు అప్పుడు తిన్నారు. బాగుందా? చక్కగా గుంపులుగా సభల్లో తింటమే తిన్నారు. ఈయనెప్పుడైతే శిలువ శ్రమను గురించి చెప్పడం ఆరంభించారో లేరు జనాలు. 12 మంది మిగిలేరు. ఈయన కూడా అన్నాడు, యేసయ్య మీరు కూడా వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తామే అన్నాడు పేతురు. చివరికి 12 మందిలో ఒకడేమో క్యాష్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అమ్మేద్దామని. ఇస్కారియోతు యూదా 30 వెండి నాణ్యాలకి అమ్మేసేసాడు. అట్టుంది ఇప్పుడు క్రైస్తవ్యం. ఒక శ్రమ, ఒక ఉపవాసం, ఒక ధ్యానం, కష్టమైన నష్టమైన మేము ప్రభువుని విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండాలన్నట్లుగా, కష్టమైన నష్టమైన నేను రక్షించబడిన నా సంఘంలో నేను నమ్మకంగా ఉండాలని ఆలోచన కలిగిన నీతిమంతులు ఎవరు ఉండారండి? తప్పుడు వాళ్ళు ఉండారు. కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్మును తంతారంట, అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సంఘాలు. ఇప్పుడు అరణ్యంలో 1000 మందిని చూసినట్టుగా ఇప్పుడు గుంపులు చూస్తున్నారు. వాళ్ళ కొరకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, రోగాల్ని బాగు చేసి, చేపలు పట్టుకునే వాళ్ళని స్పీకర్లంగా చేసి, ఎన్నెన్నో చేసి, ఏది చేస్తే లేదు. మన యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు అన్నాడు ఒక ఆయన. ఇది 3 సార్లు. అట్టయిపోయింది నేటి క్రైస్తవ్యం. సత్యాన్ని, నిజాన్ని, త్యాగాన్ని, శ్రమను ఎవరు ఇష్టపడట్లేదు. ఎక్కడ సౌఖ్యం ఉందో, ఎక్కడ మంచి బిల్డింగ్లు ఉన్నాయో, ఎక్కడ లక్షల మంది గుంపు ఉందో,
ఎక్కడ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అక్కడికి పరిగెడుతున్నారు. వారు ఏనాడు వీళ్ళ ముఖం చూసిన వాడు కాదు, వీళ్ళ కష్టాలు కన్నీట్లు ఓదార్చిన వారు కాదు. ఎంత మనస్సాక్షి కృతజ్ఞత లేనటువంటి వారు అయిపోయారు. ఇది ఇప్పటి నుంచి కాదు, యేసయ్య కాలం నుండి జరుగుతున్న సంఘటనలే. ఇప్పుడు మనం విచారించవలసిన అవసరమే లేదు. మనం కూడా అంటమే, నువ్వు కూడా పోతే పోవాలి. మేము ఎక్కడికి వెళ్ళమని హత్తుకున్నారు యేసయ్యను, అలాగే హత్తుకున్న వాళ్ళు ఉన్నారు ఆ సంఘాల్లో, మన సంఘంలో. అందుకే అది వర్ధిల్లుతూనే ఉంది. నెక్స్ట్ ఏమంటాడు చూడాను యేసయ్య, చక్కటి మాట అంటాడు. ఇది కంటిన్యూ చేయి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఎంత చక్కటి మాట, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు గట్టిగా చప్పలు కొట్టండి. అది అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా యేసయ్యను వెంబడించాలంటే, ఎవడైనా క్రైస్తవుడుగా రూపుదిద్దుబడాలంటే తప్పక తన సిలువను ఎత్తుకొని నడవాలి కదా, నడవాలి. అలాగే పౌలయ్య తిమోతి చెబుతున్నాడు, తిమోతి ఎవడైనా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎడల ఏం పొందుకోవాలి? అది పేతురయ్య కూడా ఒక వండర్ఫుల్ వాడు అంటాడు కదా నాన్న. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 16 వచ్చిన 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, ఏమండి, బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, చూడండి, క్రీస్తు బిడ్డను క్రైస్తవును అనే పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. స్తోత్రం, హల్లెలూయా. బాధ అనుభవిస్తున్నా విశ్వాస జీవితంలో ఏం చేయాలంటున్నాడు నాన్న? సిగ్గుపడద్దు. దాన్ని బట్టి మనం దేవుని మహిమపరచాలి. అదే అంటాడు మరలా 14:22 అపోస్తుల కార్యంలో 14:22 కూడా అంటాడు. చాలా ఉన్నతమైనటువంటిది సిలువ నాన్న. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి. అర్థమవుతుందా? క్రీస్తు బిడ్డలు, దేవుని బిడ్డలు అనేకమైన యేసయ్యలాగు సిలువ శ్రమను అనుభవించాడో, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించిరి. అర్థమైందా? ఏంటంటే అనేక శ్రమలను అనుభవిస్తేనే మనం దేవుని రాజ్యములో ప్రవేశిస్తాం. ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు, మరణాన్ని అనుభవించి మృత్యుంజయుడై 3వ దినాన్ని లేచిన తర్వాత తను తాను తగ్గించుకున్న దాన్ని బట్టి, విధేయత చూపిన దాన్ని బట్టి, అన్ని నామాల కంటే యేసయ్య నామం పై నామముగా హెచ్చించబడినది. ఆకాశము క్రింద మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ. ఈ ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని పొందుకుంటానికి యేసు ప్రభుల వారు ఆయన మృత్యుంజయుడే తిరిగి లేవడానికి, మరలా అదే ప్రభువారు రారాజుగా రావడానికి కారణం ఆయన శిలువ శ్రమను అనుభవించి జయించిన దాన్ని బట్టి. గట్టిగా చప్పడకూడదాం. అలాగుననే మనం క్రీస్తు బిడ్డలము, ఆయన కుమారులము, కుమార్తెలము. మన గురువు, మన తండ్రి ఎన్ని శ్రమలు అనుభవించాడో ఆ పోలిక మనకు రావాలి. శ్రమైనా, కష్టమైనా, నష్టమైనా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అన్నట్లుగా శ్రమను అనుభవించడానికి, శ్రమను జయించడానికి, శ్రమను తాడుకుంటానికి, శ్రమలో నుండి మహిమను చూడటానికి ఆధిక్యతను మనము శిలువ చెంత నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. అతి భాగ్యాన్ని, ధన్యతను, శిలువ అనుభూతిని దేవుడు మనందరికి అనుగ్రహించి తన సన్నిధిలో వర్ధిల్లింప చేసి తన రాకడకు సిద్ధపరుచును గాక. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. హృదయాలు